ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కడుపు నిండింది. ఎందుకంటే నేను ఒక భార్యాభర్తలను విడగొట్టాను, మరొకరిని గొడవపడి కొట్టుకునేలా చేశాను. ఇది ఒక చిన్న కథే, కానీ మీరందరూ తప్పకుండా వినాల్సిన కథ. ఒక భార్యాభర్తలు ఉంటారు. రాత్రి భోజనం చేసి పిల్లలను నిద్రపుచ్చిన తర్వాత ఇంటి పనులు, బాధ్యతల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది. ఆ వాదన కాస్త ఎక్కువై భార్యకు కోపం వస్తుంది. ఆమె అంటుంది, నేను నీతో ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. రాత్రి కావడంతో తను వీధిలో నడుచుకుంటూ తన మొదటి స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిన గొడవ అంతా చెబుతుంది. ఆమె అన్నీ విన్న తర్వాత ఇలా అంటుంది, నీకు తెలుసు కదా, నా భర్తతో కూడా నాకు చాలా సార్లు గొడవలవుతాయి. కానీ నేను ప్రతిసారి ఒక విషయం గుర్తు చేసుకుంటాను. ఉదయం నుంచి రాత్రి వరకు అతను కష్టపడి పనిచేస్తాడు. కేవలం నేను, నా పిల్లలు సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో ఎన్నో కష్టాలు భరిస్తాడు. ఆమె ఫోన్ పెట్టి రెండో స్నేహితురాలికి కాల్ చేస్తుంది. రెండో స్నేహితురాలు ఇలా అంటుంది, నా భర్త నా దగ్గర లేకపోవడంతో ఇంటి పిల్లల బాధ్యతలన్నీ నేనే ఒంటరిగా మోసుకోవాలి. అప్పుడు నాకు అర్థమవుతుంది, నా జీవితంలో నా భర్త పక్కనుండటం ఎంత విలువైనదో. తర్వాత మూడో స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. ఆమె ఇలా చెబుతుంది, పెళ్లికి ముందు నేను నా ఇష్టానుసారం జీవించేదాన్ని. నా భర్త కూడా తన ఇష్టానుసారం జీవించేవాడు. కాని పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నాము. అప్పటినుంచి ఎవరిష్టం వాళ్లది కాకుండా ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవన విధానాన్ని ఏర్పరచుకున్నాము. ఈ మాటలన్నీ విన్న ఆ మహిళ ఫోన్ పెట్టి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే భర్త అడుగుతాడు, నడిచి వచ్చావు కదా, మనసు కాస్త చల్లబడిందా? ఆమె చెబుతుంది, అవును అని. ఒక విషయం తెలుసుకోండి, భార్యాభర్తల మధ్య ఎంత గొడవ జరిగినా ఆ సమస్యలు మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతాయి. ఒకరినొకరు తప్పు పట్టుకోవడం వల్ల కాదు, మాటను పెంచడం వల్ల కాదు, మన గొడవల్లో ఇతరులను కలపడం వల్ల కాదు. అందుకే దైవ ప్రవక్త వారు ఇలా తెలియజేశారు, ఒక స్త్రీ 5 పూటల నమాజులు చదివి రమదాన్ ఉపవాసాలు పాటించి తన పవిత్రతను కాపాడుకుంటూ తన భర్తకు విధేయురాలిగా ఉంటే ఆమెకు ఇలా చెప్పబడుతుంది, స్వర్గంలో ఏ ద్వారం కావాలంటే ఆ ద్వారం ద్వారా ప్రవేశించు. అలాగే భర్త బాధ్యత గురించి ప్రవక్త గారి బోధన చూసినట్లయితే, స్త్రీలు మీ వద్ద అల్లాహ్ అమానత్, వారితో మృదువుగా, ప్రేమగా, న్యాయంగా ప్రవర్తించండి. సహీహ్ ముస్లిం హదీస్ 1468. బాగా గుర్తుంచుకోండి, అల్లాహకు అత్యంత ఇష్టం లేని పని భార్యాభర్తలు విడిపోవటం. అలాగే శైతానుకు అత్యంత ఇష్టమైనది భార్యాభర్తలు విడిపోవడం. ఓ అల్లాహ్, మా గుండెల్లో ప్రేమ, సహనం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధంగా సద్బుద్ధిని ప్రసాదించి సైతాన్ ఆలోచన నుండి మమ్మల్ని రక్షించు. ఆమెన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.